అందరికీ నమస్కారం అండి. అన్నవరం వెళ్ళి వస్తూ ఇక్కడ మనకి రెడ్లకుంట దగ్గర ఒక స్వయంభూగా వెలిసిన బండకి ఆంజనేయ స్వామి వెలిశారండి. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అండి. ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా నేను ఒకసారి ఈ వీడియో చేసి పెడతాను, మీరు ఒకసారి చూడొచ్చండి. చాలా 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 బాగుంటుందండి. ఇక్కడ చూడొచ్చండి వీడియోలో మీరు. స్వామివారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వెలిసి ఏంటనేది ఇక్కడ అయ్యగారు కూడా ఉండడు. అయ్యగారి మాటల్లో తెలుసుకుందామండి. చూశారు కదండి, స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి. ఎటువంటి చెక్కటం కానీ అలాంటిది ఏమీ లేదండి. స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిచారండి. స్వామివారి గురించి అయ్యగారి మాటల్లో తెలుసుకుందామండి మనం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్వామివారు వెలిసి, అలాగనే ఈ పొలం ఎవరిది, ఎవరు కళ్ళలోకి వచ్చి స్వామివారు ఇలా కనిపించారనేది అయ్యగారి మాటల్లో తెలుసుకుందామండి. అయ్యగారు ఒకసారి చెప్పరా. స్వామివారు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణువాత్మజం అరుణాకం ప్రభం శాంతం రామదూతం రామ్యం. స్వామివారు ఆంజనేయం మహావీరం, స్వామివారు మహావీరు కాబట్టి ఈ స్వామివారి పేరు వీరాంజనేయ స్వామివారు. ఈ స్వామివారు ఈ యొక్క రాతి మీద వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడు వెలిసింది ఏం సంగతి అనేది ఇంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేకపోయినారు. సరే, ఇట్లా కొంతకాలం జరిగిపోయిన తర్వాత మా తాతగారి కాలం వచ్చిన తర్వాత మా తాతగారి ఈ యొక్క స్వామివారికి మరి ఇంత వినియోగం చేయటం, పులిహార వినియోగం నలుగురిని తీసుకురావటం, పూజా కార్యక్రమం జరిపించి అన్నదానం చేయటం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత కొంతకాలం అయిపోయింది. తర్వాత ఊళ్ళో అందరు కూడా ఏమనుకున్నారంటే ఇదంతా రాయి, మొత్తం చిన్న చిన్న రాళ్ళు బండలు ఇవన్నీ ఉండేవి. అయితే నడవటానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. పెద్ద కొద్ది సందు, ఆ సందు నుంచి ఇట్లా వంగి చిన్నగా దూరి రావాల్సి వచ్చేది. ఇదంతా పెద్ద గొయ్యి ప్రాంతం ఉండేది, తాడు చెట్ల ప్రమాణం గొయ్యి ఉండేది. అయితే చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి, ఇక్కడ చింత చెట్లు ఉండేది. తర్వాత ఇట్లా అందరూ కూడా అంత కష్టపడి కూడా ఎక్కడి నుంచో రావటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి మొక్కుకోవటం, సరే వాళ్ళు అనుకున్నటువంటి కూడా స్వామివారి అనుగ్రహం నెరవేరటం ఇవన్నీ కూడా జరిగాయి. క్రమేపీ ఇట్లా జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతం కూడా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందింది. తర్వాత ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందింది. అందరు కలిసి ఏమనుకున్నారంటే స్వామివారు వెలిసినటువంటి స్వామివారికి నీడని ఏర్పాటు చేయాలి, గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత సరే అందరూ కూడా ప్రయత్నం చేశారు. ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కొంత ధనం ఇవ్వాలని చూశారు. ఇట్లా ఊళ్ళో వాళ్ళందరూ కూడా సందాలు వేసుకొని స్వామివారికి మంచి గుడి ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేశారు. చేస్తే ఎవరైతే ఈ గుడి కట్టాలని అనుకున్నారో ఆ రాత్రి స్వామివారి పోయి నాకు గుడి వద్దు, నాకు శిఖరాగ్రహం వద్దు, నేను ఈ బండ మీద ఇంతే ఉంటా అని ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కనపడి చెప్పి వాళ్ళు ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కట్టాలని నిర్ణయించారు. ఎంత డబ్బు అయినా సరే స్వామివారి ఇంత గొప్ప మహాన్ స్వామివారు మంచిగా శిఖరాగ్రం కత్తి బ్రహ్మాండంగా వృద్ధి చేయాలనుకున్నారు. వాళ్ళ కళలో కూడా పోయి నేను వానకి తడుస్తా, ఎండకి ఎండుతా, నాకు ఈ గోపురం కానీ ఇటువంటివన్నీ కూడా నిర్మాణం చేయొద్దు, మరి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, అమ్మవారి యొక్క జాడ కనుక్కోవడానికి నేను ఈ విధంగానే పోయినాను. నేను ఎండకు కానీ వానకు కానీ దడవలేదు కాబట్టి నేను ఈ విధంగానే ఆ ఎండైనా వానైనా సరే అమ్మవారు సీతామ్మవారిని అమ్మవారి యొక్క నామం శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కూడా ఈ లంకా నగరానికి చేరిన. అట్లా చేరి ఆ అమ్మవారిని శ్రీరామచంద్రుని ఒకటి చేసి పట్టాభిషేకం చేసేంత వరకు కూడా నేను ఉన్నా. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా నేను ఎండకెండి వానికి తడిసి చలికి కూడా భయపడకుండా అమ్మవారిని దర్శనం చేసుకుని స్వామివారికి జాడ చెప్పి పట్టాభిషేకం చేశాను. కాబట్టి నాకు ఇటువంటి కష్టాలు లెక్క కాదు. ఇటువంటివన్నీ కూడా నేను మంచిగా బ్రహ్మాండంగా ఈ భక్తులకి వచ్చినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని చెప్పి ఆ స్వామివారు ఆడంబరాలు పోకుండా నాకు శిఖరాగ్రం వద్దు, నేను ఇంతే ఉంటానని ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కనబడి
ఈ విధంగా చెప్తున్నారు. ఎవరు నిర్మాణం చేద్దాం అనుకుంటే వాళ్ళ కళలో పోవడం, నాకు శిఖరాగ్రం వద్దని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, ఈ విధంగా ఇట్లా జరుగుతుంటే గ్రామంలో అందరూ కూడా అనుకున్నారు, అయ్యో స్వామివారు మరి మన కళలు చెప్పి కదా, మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇంత గొప్ప స్వామి ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడ కూడా ఇంత సుందరమైనటువంటి యొక్క వదనమైనటువంటి యొక్క ఆంజనేయ స్వామి ఎక్కడ, మన యొక్క గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి వెలవడం చాలా గొప్ప విశేషం అనుకొని ఏం చేస్తే బాగుంటుందా అని అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా కూర్చొని సమావేశం మాట్లాడుకున్నారు. సరే, తర్వాత ఈ ఊళ్ళో కొంతమంది అంటే అప్పారావు కానీ ఇతర పెద్దలందరూ కూడా సమావేశమయ్యి ఈ స్వామి వారికి సరే శిఖరాగ్రంగా లేకపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ఒక భక్తులకి కూర్చోడానికి ఇంత నీడ ఉండాలి, వర్షం వస్తే తడుస్తున్నారు తడవకుండా ఉండాలి అనేటువంటి యొక్క ఆలోచనతోని నలుగురిని కూడా కలుసుకొని నలుగురు యొక్క వాళ్ళ యొక్క మాటను వ్యవహారంగా నిర్ణయం తీసుకొని తర్వాత వచ్చినటువంటి యొక్క చందాలు ఎన్నెన్న రాని సరే మనం ఏ విధంగానైనా కూడా ముఖమండపం ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ వచ్చినంత వరకు తీసుకొని కొంత వాళ్ళు చేతుమి చేసుకొని స్వామివారికి ఈ విధంగా మండపం ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేయటం వల్ల స్వామి ఎవరికైనా స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. ఇంకో విశేషం ఏంటంటే మొత్తం 1500-1600 అవుతుంది. అంతా అన్ని సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఉండేవారు. అయితే ఈ స్వామివారు వెలుగులోకి ఈ స్వామివారు ఎన్ని సంవత్సరాల కింద ఈ స్వామివారి ఇట్లా వెలిసి ఉండి చుట్టూ కూడా యొక్క కంప చెట్లు అల్లుకొని ఉన్నాయి. ఇదంతా కూడా కంప చెట్లు అల్లుకొని స్వామి కనపడకుండా అల్లుకొని పోయినాయి. ఈ విధంగా ఈ యొక్క రెడ్లకుంట గ్రామంలో కొంతమంది ఏటి దగ్గర వ్యవసాయాలు చేసుకుంటూ బళ్ళు అంటే రాయి నల్లరాయి తోలుకుంటూ యాదవులు కొంతమంది చిన్న చిన్న బళ్ళతో రాళ్ళు తోలుకునేవాళ్ళు ఆవులు ఉండేవి. అయితే ఆవులు ఏం చేసినాడు వదిలిపెడితే అవి మేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఆవుల్ని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆవులు ఏం చేసినంటే సరాసరి ఇటు వచ్చి ఈ స్వామివారి దగ్గర ఉన్నటువంటి యొక్క ఈ తీగను గుంజినాయి. వాళ్ళు చూస్తుండగానే ఆ తీగ గుంజడం జరిగింది. ఆ స్వామి వారి యొక్క కళలో కనపడటం జరిగింది. వెంటనే స్వామివారికి చెప్పి వాళ్ళు మంచిగా స్నానం చేసి మంచి ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత అప్పటి నుంచి అయ్యో స్వామివారి ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశారు, ఇక్కడ ఏదైనా శివాలయం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అనుకొని వాళ్ళు అప్పట్లోనే యాదవులు వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కులాలు అయితే అటువంటి వాళ్ళందరూ కూడా వడ్డెర వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, అక్కడ శివాలయం కట్టాలనుకున్నారు. శివాలయం కట్టారు. ఆ మూలకు ఉన్నాయి స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు ఆ స్తంభాల మీద 4 రాళ్ళు వేసి మంచిగా శివలింగాన్ని పెట్టి అప్పటి రోజుల్లోనే వాళ్ళందరూ కూడా పండగలైనా ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ఆ శివుడికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని పూజ చేసుకుని అట్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఆంజనేయ చూశారు కదండి. అయ్యగారు మాటల్లో మీరే స్వామి మాటల్లో మీరు ఉన్నారు కదా, విన్నారు కదా. ఇప్పుడు అదే విధంగా ఈ మధ్యకాలంలో ఇక్కడ స్వామివారికి రెగ్యులర్ గా అర్చనలు గాని పూజలు గాని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. అదే విధంగా ఇది ఎక్కడుందంటే మనకి రెడ్లకుంట గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా అండి. ఇది రామాపురం రోడ్డు, కోదాడ రోడ్డుకి పక్కనే ఉంటదండి. ఒక్కసారి మీరు చూడొచ్చండి. ఇది ఎవరైనా చూడని వారు ఉంటే స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి 1600 సంవత్సరాలు 1700 సంవత్సరాలు అవుతుందంట స్వామి వారు వెలిసి ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని అయ్యగారి మాటల్లో మీరు విన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే రావచ్చు, స్వామివారిని ఇక్కడ దర్శించుకోవచ్చు, అలాగనే స్వామివారి ఆశీస్సులు తీసుకోవచ్చు. ఓకే, అయ్యగారు చెప్పింది ప్రతిదీ కూడా విన్నారు కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు స్వామివారికి, వారు కోరికల ప్రకారంగా నైవేద్యాలు తీసుకొస్తారు. స్వామివారికి నైవేద్యం పెడుతుంటారు. నలుగురు కూడా ఖర్చు పెడుతుంటారు. తర్వాత ఎన్నో అక్షరాభ్యాసాలు అయినాయి. తర్వాత అన్నప్రసన్న అయినాయి. ఇక్కడ ఎన్నో వివాహాలు అయిపోయి సంతానం లేనటువంటి వారికి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల స్వామివారిని సేవిస్తే ప్రదక్షిణ చేస్తే స్వామివారిని మొక్కుంటే సంతాన భాగ్యం కలిగేది. తర్వాత ఎన్నో అక్షరాభ్యాసాలు జరిగినాయి, ఎన్నో పెళ్లిళ్ళు జరిగినాయి. ఇక్కడ ఎంతో గొప్ప విశేషమైనటువంటి యొక్క స్వామివారు ఆంజనేయం మహావీరం బ్రహ్మశివాత్మయం అరుణార్కం ప్రభు శాంతం రామదూతం రామ్యహం. స్వామివారు ఆంజనేయ స్వామి ఈయన్ని జయించిన మహావీరుడే అనమాట. ఈ యొక్క వీరత్వం స్వామి కలిగినటువంటి యొక్క స్వామివారిని జయించే శక్తి ఏ దివ్యశక్తులకి లేదనమాట. అటువంటి మహానుభావుడు ఆంజనేయం మహావీరం
బ్రహ్మ విష్ణు శివాత్మజం. బ్రహ్మ యొక్క తేజస్సుంది మహానుభావుడు. ఇక్కడ నిలబడితే ఎన్నో కిలోమీటర్ల వరకు కూడా కాంతివంతంగా విరాజిల్లేటటువంటి ఆ యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు అనమాట ఆంజనేయ స్వామి. బ్రహ్మ విష్ణు యొక్క బలం కలిగినటువంటి వాడు, విష్ణు యొక్క శక్తి కలిగినటువంటి వాడు. ఆ విష్ణు యొక్క శక్తి ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రాని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని Every night